హలో గైస్, నా పేరు మహేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రస్తుతానికి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఇనీషియల్గా ఏదో స్మాల్ స్కేల్ వార్ లాగా జరిగేలా ఉంది అని అందరూ అనుకుంటున్న టైంలో ఇండియా తీసుకుంటున్న కొన్ని డెసిషన్స్ అండ్ ఇండియా చేపడుతున్న కొన్ని టెస్టులు ఇవన్నీ చూసి ఈ యుద్ధం ఏదో చాలా పెద్ద స్థాయిలోనే ఉండేలాగా ఉంది అని అందరికీ అనిపిస్తోంది. అండ్ మొత్తం జరుగుతున్న దాన్ని బట్టి చాలామందికి అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఈ యుద్ధంలో ఇండియన్ నేవీ చాలా క్రూషియల్ రోల్ని అయితే ప్లే చేయబోతోంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇండియా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ ఫైటర్ జెట్స్ని తమ యొక్క నేవీ కోసం కొనుగోలు చేయడం జరిగింది. అండ్ కేవలం రఫేల్ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయడం మాత్రమే కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని కూడా కొనుగోలు చేసింది. అంటే ఫ్రాన్స్ దానికి కూడా అంగీకరించేలా చేసింది. అందుకని బేసిక్గా అమౌంట్ కూడా కొంచెం ఎక్కువే పడింది. ఇది చాలా అంటే చాలా మేజర్ డెవలప్మెంట్ అని చెప్పాలి. వరల్డ్ వైడ్గా అన్ని మీడియాస్ కూడా దీని గురించి కవర్ చేశాయి. $7.4 బిలియన్ వర్త్ ఆఫ్ డీల్ జరిగింది 26 రఫేల్ ఫైటర్ జెట్స్ కోసం. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 63,000 లేదా 64,000 కోట్ల రూపాయలు అనమాట. సో చాలా అంటే చాలా హ్యూజ్ అమౌంటే ఇది. అండ్ ఎందుకని ఎగ్జాక్ట్గా 26 ఫైటర్ జెట్సే కొన్నారు అనే ఒక క్వశ్చన్ అయితే మీకు రావచ్చు. అంటే 30 కొనొచ్చు, లేదా 40 కొనొచ్చు, లేదంటే 50 కొనొచ్చు. మీకు దాని గురించి కొంచెం క్లియర్గా చెప్తాం. ఇప్పుడు మన దగ్గర రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇంకొకటి ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని రీసెంట్గా ఇండియానే డెవలప్ చేసుకున్న విషయం మనకు అందరికీ తెలిసింది. అంటే మనమే ఓన్గా తయారు చేసుకున్నాం. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రెండు చేసే పని ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్స్ని దాని మీద నుంచి క్యారీ చేస్తాయి. అంటే బేసిక్గా మనకి ఎక్కడైతే ఎయిర్పోర్ట్స్, రన్వేస్ లాంటివి ఉండవో అలాంటి ప్రాంతాలలో ఇది ఒక మూవింగ్ ఎయిర్పోర్ట్ లాగా, ఇది ఒక మూవింగ్ రన్వే లాగా పనిచేస్తాయి. ఈ రెండింటి యొక్క మెయిన్ పర్పస్ అదే, ఎస్పెషల్లీ సముద్రంలో. ఎందుకంటే సముద్రంలో ఎయిర్పోర్ట్ అనేవి ఉండవు, రన్వేస్ అనేవి మనకి కుదరదు. కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అయితే తయారు చేస్తారు. అండ్ చాలా దేశాలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని వాడుతూ ఉంటాయి. సో ఇవి మన యొక్క ఫైటర్ జెట్స్ని దాని మీద తీసుకొని సముద్రంలో చాలా దూరం వరకు వెళ్ళిన తర్వాత ఫైటర్ జెట్ని అక్కడి నుంచి లాంచ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని రీసెంట్గా ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు దాంట్లో ఫైటర్ జెట్స్ కోసం ఇచ్చిన స్లాట్స్ ఎన్నో తెలుసా, 26. అంటే ఇది కేవలం 26 ఫైటర్ జెట్స్ని మాత్రమే అకామిడేట్ చేయగలదనమాట. అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు 26 రఫేల్ ఫైటర్ జెట్స్ని అయితే కొనుగోలు చేసింది. యాక్చువల్గా ఐఎన్ఎస్ విక్రాంత్లో మొత్తం కలిపి 36 వేరు రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి. అంటే దీని మీద ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ స్టేషన్ అయితే ఉంటుంది. దాంట్లో ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ లాంటి ఫైటర్ జెట్స్ ఉంటాయి. అవి మాత్రమే కాదు, హెలికాప్టర్స్ ఉంటాయి, అలాగే యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ ఉంటుంది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మొత్తం కలిపి 36 ఎయిర్ క్రాఫ్ట్స్ అవుతాయి. అందులో 26 రఫేల్ మెరైన్ జెట్స్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ధ్రువ్ MK3, తర్వాత సిక్రోస్కి MH-60R, తర్వాత క్యామో K-31 ఇలాంటి కొన్ని హెలికాప్టర్స్ ఉంటాయి. తర్వాత యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ కూడా ఉంటుంది. సో అందుకనే 26 రఫేల్ ఫైటర్ జెట్స్ని మాత్రమే ఆర్డర్ చేయడం జరిగింది. ఈ 26 ఫైటర్ జెట్స్ వచ్చేసినట్టయితే ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా మారుతుంది. బేసిక్గా ఎప్పుడైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎప్పుడు పవర్ఫుల్గా మారుతుంది, అది దాని యొక్క వెయిట్ మీదో లేదంటే టెక్నాలజీ మీదో డిపెండ్ కాకుండా దాని మీద ఉన్న వేరే ఎయిర్ క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయినప్పుడు అది చాలా అంటే చాలా పవర్ఫుల్గా మారుతుంది అనమాట. అందుకని ఇప్పుడు దానికోసం 4.5 జనరేషన్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు రీసెంట్గా చాలా ఎక్కువగా వినబడుతుంది. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ రీసెంట్గానే కొన్ని టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే మనం కూడా ఇనీషియల్గా ఏమనుకున్నామంటే ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే ఐఎన్ఎస్ విక్రాంత్ ఆ టెస్ట్లన్నీ కూడా చేపట్టిందని అనుకుంటూ వచ్చాం. కానీ నిజానికి అది వాస్తవం కాదు. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి అంతకు ముందే షెడ్యూల్ ఉంది. అరేబియన్ సీలో అది కొన్ని టెస్ట్లను చేపట్టాలని చెప్పి అంతకు ముందే దానికి షెడ్యూల్ ఉంది. సో షెడ్యూల్ ప్రకారంగా అది చేసుకుంటూ వెళ్ళిపోయింది. బట్ అదే టైంకి పహల్గామ్ ఇన్సిడెంట్ అనేది జరగడం వల్ల మనమందరం కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ని దానికి లింక్ చేస్తూ వచ్చాం. బట్ అదైతే ఎగ్జాక్ట్గా వాస్తవం కాదు. బట్ దీని గురించి పాకిస్తాన్ మీడియా కావచ్చు, బంగ్లాదేశ్ మీడియా కావచ్చు, ఇంకా వేరు రకాలుగా న్యూస్ని అయితే స్ప్రెడ్ చేశారు. అదేంటంటే పాకిస్తాన్ నేవీ దెబ్బకి తోక ముడుచుకొని వెనక్కి పారిపోయిన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ని పబ్లిష్ చేశారు. పాకిస్తాన్ వాళ్ళు పబ్లిష్ చేశారంటే ఒక అర్థం ఉంది.
ఈవెన్ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా అలాగే పబ్లిష్ చేశారు. బంగ్లాదేశ్లో వన్ ఆఫ్ ది పాపులర్ పేజ్ అయిన బిజినెస్ రికార్డర్ కూడా సేమ్ అదే ఆర్టికల్ అయితే పబ్లిష్ చేసింది. వాళ్ళు ఏం క్రాస్ చెక్ చేసుకోరు, జస్ట్ పాకిస్తాన్ మీడియా ఏం షేర్ చేస్తే అదే షేర్ చేసుకుంటూ వచ్చారు. ఇంకేం చెప్తాంలేండి ఆ బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ కోసం. సో ఇప్పుడు రెండు దేశాల మధ్య కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అయితే మనకు కొంచెం సపోర్ట్గానే ఉంది, బట్ డెఫినెట్గా పాకిస్తాన్తో ఎప్పటికైనా ప్రాబ్లమే. సో మనకి డెఫినెట్గా ఫైటర్ జెట్స్ అవసరం అవుతాయి. అండ్ రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ ఇండియాకి కావాల్సిన అన్ని రకాల రిక్వైర్మెంట్స్ని కూడా ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతూ ఉంటాయి. సో మొత్తంగా 26 రఫేల్ ఫైటర్ జెట్స్ అయితే ఆర్డర్ చేశారు. అందులో 22 సింగిల్ సీటర్ ఫైటర్ జెట్స్ కాగా 4 డ్యూయల్ సీటర్, అంటే ఇద్దరు కూర్చోవడానికి ఉంటుందన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఫైటర్ జెట్స్ని అయితే ఆర్డర్ చేశారు. సో చాలామందికి ఇనీషియల్గా ఏం జరిగిందో ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఇనీషియల్గా ఇండియన్ నేవీ 57 ఫైటర్ జెట్స్ కావాలి అని అయితే అడిగింది. బట్ ప్రస్తుతానికైతే మాత్రం 26K అడ్జస్ట్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా కావాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా అవసరం మనకి. సో అందుకోసమని యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఈ డీల్ని అయితే ఫినిష్ చేయడానికి ట్రై చేశారు. సో వీటిని 2030 నాటికైతే డెలివర్ చేస్తారు. 2030 ఎండింగ్ కల్లా మన దగ్గరకు వచ్చేసే అవకాశం అయితే ఉంది. అండ్ 2026-27 మధ్యలో అట్లీస్ట్ దీనికి సంబంధించిన ఇంకొన్ని మేజర్ అప్డేట్స్ని అయితే చూస్తాం మనం. అండ్ ఇక్కడ ఉన్న ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అని అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ని ఇండియా మాడిఫై చేసుకోవచ్చు. అంటే ఇండియాలో స్పెసిఫిక్ మాడిఫికేషన్స్ ఉంటాయి, వాటిని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే మనం అస్త్రా మిసైల్స్ని దానికి ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ అంతేకాదు వేరియస్ వెపన్స్, వేరియస్ మిసైల్స్ని మనం వాటికి ఇన్స్టాల్ చేయొచ్చు. నేవల్ వార్ఫేర్లో అది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట మనకి. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా ఏదైతే మెయిన్ కంపెనీ ఉందో, అంటే ఈ ఫైటర్ జెట్స్ యొక్క టెక్నాలజీని ఏదైతే ఫ్రాన్స్ కంపెనీ ఒకటి అక్కడ తయారు చేస్తూ అక్కడే రూపొందించి అక్కడే డెవలప్ చేసిందో ఆ కంపెనీ ఇండియాకు వస్తుంది. అండ్ వాళ్ళు ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారు. సో ఇక మీద మోడిఫికేషన్స్ కోసం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మనం ఫ్రాన్స్ వరకు మళ్ళీ మన ఫైటర్ జెట్స్ని తీసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే మొత్తం అన్ని చేంజెస్ చేసుకోవచ్చు, ఇండియాలోనే మొత్తం అన్ని రకాల రిపేర్స్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి టైము సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి చాలా రకాలుగా మనకి నచ్చిన విధంగా వీటిని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. బేసిక్గా దీని యొక్క పేరెంట్ కంపెనీ పేరు డసాల్ట్. ఆ డసాల్ట్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో కూడా దాని యొక్క ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఇండియాలో ఉన్న లోకల్ కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడే రీఅసెంబుల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఇక్కడే రిపేర్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బేసిక్గా ఈ రఫేల్ ఫైటర్ జెట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రైమరీ పార్ట్ వచ్చి రఫేల్ ఫ్యూజిలేజ్. ఈ ఫ్యూజిలేజ్ అనేది చాలా మెయిన్ కంపోనెంట్, అక్కడ చాలా పెద్ద పార్ట్ కూడా మొత్తం రఫేల్ మొత్తానికి కూడా. అయితే ఈ ఫ్యూజిలేజ్ యొక్క ప్రొడక్షన్ ఇక్కడే జరుగుతుంది. దాని యొక్క మెయింటెనెన్స్, రిపేరు, ఓవరాల్ ఫెసిలిటీస్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, సెన్సార్స్, వెపన్స్ అన్నీ ఇక్కడే చేయబడతాయి అన్నమాట. సో అలాగా ఈ డీల్ని అయితే చేపట్టారు. అందుకే ఇది ఇంత కాస్ట్ అయింది. యాక్చువల్గా ఇంతకుముందు ఒక డీల్ జరిగింది, అంటే డీల్ జరుగుతుంది అనుకున్నారు. అదేంటంటే 36 ఫైటర్ జెట్స్ని సుమారుగా 60,000 కోట్ల రూపాయలకి ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం. అది వేరే డీల్ యాక్చువల్గా, అది రఫేల్ ఫైటర్ జెట్స్దే, కాకపోతే ఇంతకుముందు అనుకున్న డీల్ అది. బట్ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి 26 ఫైటర్ జెట్స్కి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కలిపే 63,000 కోట్ల రూపాయలు పే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ అయితే రావచ్చు, ఇండియాలో ఎందుకని ఇలాంటి ఫైటర్ జెట్స్ని మనం డెవలప్ చేయట్లేదు, బయట నుంచి ఎందుకు కొనుగోలు చేయాలి, సో చాలా హ్యూజ్ కాస్ట్ అవుతుంది కదా, ఎందుకు అలాగా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. ఎస్, అది కూడా రైటే. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర తేజాస్ ఫైటర్ జెట్స్ని తయారు చేయడానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ అది డిలే అవుతూ వచ్చింది. దానికి ఎన్నో డెడ్ లైన్స్ పెట్టారు, అవన్నీ మిస్ అవుతూ వచ్చాయి చాలాసార్లు. అండ్ రీసెంట్గా వచ్చిన క్లారిటీ ఏంటంటే దాన్ని పూర్తి స్థాయిలో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన కెపాసిటీ అనేది ఇండియాలో లేదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అదేంటి అంటే బేసిక్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కంప్లీట్గా తయారు చేయాలి అంటే అసెంబ్లీ లైన్స్ చాలా పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంటుంది. బట్ ఇండియాలో అలాంటి అసెంబ్లీ లైన్స్ అనేవి లేవన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది తయారవ్వట్లేదు, చాలా టైం తీసుకుంటుంది. సో ఫ్రెష్ డెడ్ లైన్స్ అయితే పెట్టుకుని తర్వాత ఎప్పుడో డెలివర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ ఇది కొంచెం వరింగ్ థింగే కదా. సో అందుకనే మన దగ్గర టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నాం లార్జ్ స్కేల్లో, ఎందుకంటే మన దగ్గర అసెంబ్లీ లైన్స్ అనేవి లేవు కాబట్టి. సో అందుకనే మనం వేరే దేశాల నుంచి ఈ ఫైటర్ జెట్స్ని ఆ టెక్నాలజీని కొనుక్కోవాల్సి వస్తుందన్నమాట. అందుకనే ఇంతకుముందు 36 ఫైటర్ జెట్స్కి
60,000 కోట్లు అనుకొని ఇప్పుడు సడన్గా 26 ఫైటర్ జెట్స్కి 63,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. సో అది కూడా ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం జరిగిన డీల్, అది 2016లో జరిగింది అది. అండ్ ఇంకొకటి అప్పటికి ఇప్పటికీ రూపాయి వాల్యూ కూడా చాలా ఘోరంగా పడిపోయి మారిపోయింది కదా. సో అది కూడా ఇంకొక రీజన్ ఇప్పుడు ఇంత అమౌంట్ పే చేయడానికి. సో అది మరి పరిస్థితి. సో ఇప్పుడు ఇండియా ఇలాంటి కైండ్ ఆఫ్ క్విక్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంది కదా. సో అందుకని పాకిస్తాన్ వాడికి మరొక పక్క చెమట్లు పట్టడం మొదలుపెట్టాయి. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఒక విషయాన్ని చాలా ఓపెన్గా చెప్పేశాడు. అతని పేరు ఖవాజా ఆసిఫ్. అతను ఏమని చెప్పాడంటే, ఇండియా ఇప్పుడు ఏదైతే మిలిటరీ యాక్షన్ చెయ్యబోతున్నట్టుగా కనబడుతోందో అది ఇంకా అనివార్యం అండ్ ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరతారు. అంటే ఇండియా చేస్తాదా లేదా అనే ఒక డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదని అయితే చెప్పాడు. సో ఎప్పుడు చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది మాత్రమే తెలియాల్సి ఉంది అని అయితే తెలియజేశాడు ఆయన. అండ్ పాకిస్తాన్ ఆర్మీ అయితే దానికి సిద్ధంగానే ఉంది. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు చేసే దాడికి ప్రతిదాడి చేయడానికి సిద్ధంగానే ఉన్నారన్నట్టుగానే చెప్పాడు ఆయన. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పాకిస్తాన్లో కనిపించట్లేదు. అండ్ అతను ఆల్రెడీ అతని ఫ్యామిలీని వేరే దేశానికి పంపించేశాడని చెప్పి ఎప్పుడో న్యూస్ కన్ఫర్మ్ అయింది. సో అతను కూడా వేరే దేశానికి పారిపోయాడని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే వినిపిస్తోంది. ఇలాగా పాకిస్తాన్లోని మెయిన్ పీపులే పరారీ అయిపోతూ ఉంటే ఇంకా మిలిటరీ పీపుల్ మాత్రం ఏం చేస్తారు? అందుకని చాలామంది మిలిటరీ పీపుల్ వాళ్ళ ఉద్యోగాలకి రాజీనామాలు చేసేస్తున్నారు. సో మాస్ రెసిగ్నేషన్స్ అనేవి జరుగుతున్నాయి పాకిస్తాన్ మిలిటరీలో. ఇవన్నీ కూడా జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మేము రిటర్న్ కౌంటర్ ఇస్తాం చూడండి అది ఇది అని చెప్తున్నారంటే కొంతవరకు మెచ్చుకోవాల్సిన విషయమే. బట్ ఎంతసేపు లేండి, ఇండియా వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు సరెండర్ అయిపోవడానికి నాకు తెలిసి ఒక 3-4 రోజుల టైం కూడా పట్టదు నాకు తెలిసి. అలాంటి వరస్ట్ పొజిషన్లో ఉంది పాకిస్తాన్ మిలిటరీ అండ్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఎకానమీ అండ్ పాకిస్తాన్ పరిస్థితి ఓవరాల్గా. సో డెఫినెట్గా అదే అంత పెద్ద స్థాయిలో జరగకపోవచ్చు. బట్ డెఫినెట్గా ఇండియా అటాక్ ఎప్పుడు చేస్తుందని నేను కూడా వెయిటింగే. ఇన్ఫ్యాక్ట్ ఆ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ లాగా అంటే చేస్తుంది అని క్లారిటీ ఉంది. బట్ ఎప్పుడు ఎలాగా ఏంటి అనేది తెలియాల్సి ఉందన్నమాట. ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది ఇండియా అని చాలామందికి డౌట్ రావచ్చు యాక్చువల్గా. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కన్సిడర్ చేయాల్సిందే. అదేంటంటే ఇండియా చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్ కంట్రీ. నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను నేను. అందుకనే ఇండియా ఏం చేస్తుందంటే సుమారుగా ఒక 100 పెద్ద దేశాలన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. అయ్యా ఇగో వాడు ఇలా చేశాడు, మా దేశం విషయంలో 28 మంది అభాగ్యుల్ని చంపేశాడు టూరిస్టులని. సో ఇప్పుడు వాళ్ళ మీదకి మేము ప్రతిదాడి చేయబోతున్నాము, మీరు మాకు సపోర్ట్ అయినా చేయండి, లేదంటే ఎంటైర్ ఇష్యూలో గమ్మును కూర్చోండి, అంతేగాని మా మీదకైతే రావద్దు అని చెప్పి ముందే పాకిస్తాన్ మీదకి దాడి చేయడానికి ముందు ఇండియా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తుందన్నమాట. సో అందుకు కూడా పాకిస్తాన్ కొంతవరకు భయపడుతుంది. ఇంత ప్లానింగ్తో చేస్తోంది కాబట్టి ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో. సో అలాగా ఏదైనా జరుగుతుంది కూడా. కాకపోతే ఇండియా మీద ఉన్న బాధ్యత వల్ల, ఇండియాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు వల్ల అండ్ ఇండియన్ ఎకానమీని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని బట్టి ఇంకా ఇండియా ప్రస్తుతానికైతే ఈ కైండ్ ఆఫ్ డెసిషన్ అయితే తీసుకొని కొంచెం స్లోగా వెళుతోంది అంతే. బట్ చేస్తుంది, అటాక్ అయితే చేస్తుంది, అదైతే కన్ఫర్మ్. బట్ ఎప్పుడు చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఇంకా వెయిటింగ్ నేనైతే మాత్రం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదైతే మైతే మేము ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.